ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద దాడి జరగడం, ఏకంగా ఒక ట్రాక్టర్ని తీసుకుపోయి ఆయన ఇంటి గేటును గోడను ఢీకొట్టి లోపలికి వెళ్ళి కారును గుద్దేసి, ఆ తర్వాత ఆయన జై జనసేన అంటూ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా దినవ తగ్గేదే లేదంటూ ఒక వీడియోలో మాట్లాడి హల్చల్ చేసి, ఎస్ జనసేననే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా పద్మనాభం తనను వదిలేదేలే అది ఇది అని చెప్పి అంత దారుణంగా ఈ సంఘటన గోదావరి జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కూడా ఒక సంచలనంగా మారింది. ముద్రగడ గారి ఇంటి మీద దాడి అని అంటే ఆ విషయం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అండ్ ఉభయ గోదావరి జిల్లాల వైసీపీకి సంబంధించిన సీనియర్ నాయకులు వెళ్ళారు, ఆయన్ను పరామర్శించారు. అండ్ అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ముద్రగడ పద్మనాభం గారికి ఫోన్ చేసి 20 నిమిషాలకు పైగా ఆయన ఫోన్లో మాట్లాడారు. అండ్ ఈ ముద్రగడ గారి ఇంటి మీద దాడి అయితే కాపు సామాజిక వర్గంలో కాపుల్లో కూడా అదొక తీవ్రమైనటువంటి అసంతృప్తికి కారణమైంది. రాజకీయాలు అయిపోయాయి, ప్రజలు ఏంటో తీర్పు లేకుంటే ఎవరు అధికారంలోకి వచ్చారు, ఇక్కడికి అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ దాడుల సంస్కృతి ఏంటి, పెద్ద మనిషి ముద్రగడ ఇంటి మీదకి వెళ్ళడం ఏంటి అని కాపు సామాజిక వర్గ పెద్దలు కూడా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అండ్ ఆ కమ్యూనిటీ కూడా సోషల్ మీడియాలో ఈ ఎపిసోడ్కి సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటి ఏమంటారు చర్చ, వాళ్ళు పెడుతున్న పోస్టులు కమెంట్లు చూసినా కూడా అర్థమవుతుంది. అండ్ ఆ వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. కాబట్టి జనసేన పార్టీ వాళ్ళ గ్రూపు లేదు, జనసేనకు సంబంధం లేదు, ఆ దాడి చేసినకి మతి స్థిమితం లేదని, జనసేనకు సంబంధం లేదని రకరకాలుగా వాళ్ళు కవర్ చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉన్నా కూడా క్లియర్గా ఆ దాడి చేసిన అతను జనసేనలో ఉన్న ఫోటోలు, కండువా ఫోటోలు అంతేందుకు ఆయనే జనసేన జై జనసేన పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా తగ్గేదని చెప్పి 4.5 నిమిషం వీడియో అందరూ చూశారు కదా. సో వాళ్ళు ఎంత కవర్ చేసుకోలేని పరిస్థితి. మరొక వైపు ఇటువంటి దాడుల మీద దీని మీద అండ్ ముద్రగడ గారి ఇంటి మీద కూడా దాడి జరిగిన అటు జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు అయితే ఆయన ఏమీ స్పందించట్లేదు, ఆయన మౌనంగానే ఉన్నారు. అఫ్కోర్స్ 14-19 మధ్య ముద్రగడ పద్మనాభం గారి మీద ఏ స్థాయిలో దాడి జరిగిందో, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా ఏ విధంగా ఎంతగానో మాట్లాడి చేశారు, అది ఇంకా ఎవరూ మర్చిపోలేదు. అప్పుడు ఈ జనసేన అధ్యక్షుడు స్పందించింది లేదు. ఇప్పుడు ముద్రగడ గారి మీద దాడి జరిగినా కూడా ఆయన నుంచి స్పందన ఉంటుంది అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ బట్ కనీసం ఒక పార్టీ అధ్యక్షుడిగా కాకపోయినా ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఈ విషయాలను ఆయన ఖండించాలి, అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, ఈ దాడుల సంస్కృతి కరెక్ట్ కాదు అని ఆయన చెప్పాలి కదా అనే ఆ చర్చ కూడా నడుస్తూ ఉంది. బట్ ఏది ఏమైంది ఏముంది కానీ ఈ 8 నెలల కాలంలో 3 దౌర్జన్యాలు, 6 కొట్లాటలు, 9 దోపిడీలు లాగా విచ్చలవిడిగా ఎక్కడ చూసినా ఇవే జరుగుతూ ఉన్నాయి.